బండ్లమూడి సుబ్బయ్య గారు గుంటూరు జిల్లాలో సైక్లింగ్ చేసేవాళ్ళల్లో ఈ పేరు బహుశా తెలియని వాళ్ళు ఉండరేమో. గుంటూరు జిల్లా అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో కూడా సైక్లింగ్ చేసేవాళ్ళకి ఈ పేరు సుపరిచితం. 5 సంవత్సరాల క్రితం సైక్లింగ్ మొదలుపెట్టి అద్భుతమైన విజయాలని, కప్పుల్ని కైవసం చేసుకున్న బండ్లమూడి సుబ్బయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. సైక్లింగ్లో వారికి ఇష్టమైనటువంటి స్విమ్మింగ్లో వారి అనుభవాల్ని, వారి ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకోబోతున్నారు. ఒకసారి వారి నోటి నుంచే వారి అనుభూతుల్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. సుబ్బయ్య గారు నమస్కారం. నమస్కారం అండి. సుబ్బయ్య గారు, మీ నేపథ్యం అంటే కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడ, ఏ ఊరు? మీ చిన్నప్పటి నుంచి మీరు సైక్లింగ్ అంటే మీకు ఇష్టమా? మరి ఈ సైక్లింగ్లో ఇన్ని అవార్డులు మీరు గెలుచుకున్నారు. మొదటిగా మీ ఫ్యామిలీ నేపథ్యం చెప్పండి. మాది వ్యవసాయ కుటుంబం అండి. గుంటూరు పక్కన వెంగళాయపాలెం మాది. మేము ముగ్గురం బ్రదర్స్‌ని. మా పెద్దతను ఐఆర్ఎస్ రైల్వేస్‌లో రిటైర్డ్ మొన్న 6 మంత్స్ బ్యాక్. నేను సెకండ్ సివిల్ ఇంజినీర్ నేను. మా థర్డ్ బ్రదరు వెంగళాయపాలెం ఊళ్ళో అనే పాల కేంద్రం రన్ చేస్తున్నాడు. మా ఫాదరు, మదర్ అంతా వ్యవసాయ కుటుంబం అనమాట. రైతు పక్కాగా వచ్చాం. రైతు కుటుంబం. తర్వాత స్కూల్ వచ్చేటప్పటికి పేరేచర్ల హై స్కూల్ 10 వరకు హై స్కూల్‌లో చదివాం. ఆ పేరేచర్ల వెళ్ళటానికి సైకిల్ మీద వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళటం. అంటే చిన్నప్పటి నుంచి సైకిల్ మీద మీకు మోజు ఎక్కువ. కొద్దిగా అంటే మామూలు విలేజ్ లెవెల్‌లో ఉండే ప్రాక్టీసే తప్పితే మిగతా ప్రొఫెషనల్‌గా అసలు మనకు తెలియదు అసలు సైక్లింగ్‌లో అనేది. వరకు జస్ట్ ఆ ఊరెళ్ళి ఇట్లా స్కూల్‌కి వెళ్ళి రావటమే కాబట్టి. తర్వాత స్కూల్‌లో నేను రన్నర్‌ని, లాంగ్ రన్నర్‌ని. ఓకే. 1500 మీటర్స్, 3 కిలోమీటర్స్ రన్నింగ్ అనమాట నాదంతా కూడా. స్కూల్ అయిపోయినాక కాలేజీకి వెళ్ళటం, పెళ్ళి అవ్వటం, తర్వాత అది స్పోర్ట్స్ అనేది, యాక్టివిటీ అనేది నథింగ్, ఆగిపోయింది చిన్నప్పుడు. పెళ్ళైనాక పెళ్ళైన 10th వరకు జరిగింది. తర్వాత గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ 35 ఇయర్స్ దాకా లేదు స్పోర్ట్స్ అనేది. ఇంకా ఆ తర్వాత మొదలెట్టాను అనమాట స్విమ్మింగ్ అనేది. స్విమ్మింగ్ అంటే ఇప్పుడు మీరు స్విమ్మింగ్ ఎక్కడ చేసేవాళ్ళు గుంటూరులో? స్విమ్మింగ్ ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియం వాళ్ళది, పట్టాపురం ఎన్టీఆర్ స్టేడియం అది ఉంది. అక్కడ ఉందని తెలుసుకొని అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను నేను. అలా ఓనమాలు కానించి నేర్చుకున్నాను. స్విమ్మింగ్ అనేది నాకు అసలు తెలీదు. స్విమ్మింగ్ నేర్చుకొని తర్వాత ఎక్కడ స్విమ్ చేశారు మీరు వెళ్ళి? అక్కడే కంటిన్యూ చేసి 1 ఇయర్ డైలీ వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని. డైలీ 5 స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయి 2 కిలోమీటర్లు ప్రాక్టీస్ చేసేవాడిని. అట్లా చేస్తున్న నేపథ్యంలో కోచ్ నాగేశ్వరరావు అని ఉండేవాడు. మీది చాలా ఫాస్ట్ ఉందండి, మీ పెద్దవాళ్ళకి కూడా పోటీలు ఉంటాయి, మాస్టర్ స్విమ్మింగ్ అంటారని హైదరాబాద్ పోటీలకు తీసుకెళ్లారు. తీసుకెళ్తే అది నేషనల్ పోటీ అయింది. నేషనల్‌లో డైరెక్ట్ ఎంట్రీ ఉండదు. స్టేట్‌లో పార్టిసిపేట్ చేసి రావాలి. అది సెక్రటరీని బతిలాడి ఒక ఈవెంట్‌లో, లాస్ట్ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేస్తే 6th ప్లేస్ వచ్చింది. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం స్టేట్ కూడా చేయగలం అనేది. నెక్స్ట్ ఇయర్ నుంచి స్టేట్ మెడల్స్ పార్టిసిపేట్ చేస్తే నేషనల్. మీ ఏజ్ గ్రూప్‌లో 35-40 అంటాడు, 40-45 అట్లా 5 ఇయర్స్ గ్యాప్ పెడతాడు. అట్లా ప్రస్థానం మొదలైంది అట్లా స్విమ్మింగ్ అనేది. స్విమ్మింగ్ మేము చేస్తా, మళ్ళీ పక్కన వాళ్ళని ప్రోత్సహిస్తూ తీసుకెళ్ళటం, వాళ్ళకి నేర్పటం, ఇదంతా అట్లా 20 ఇయర్స్ గడిచింది స్విమ్మింగ్. లాంగ్ స్విమ్ ఎక్కడ చేశారండి? లాంగ్ వచ్చేటప్పటికి ఈ మధ్యలోనే కృష్ణా నది ఆక్వా డెవిల్స్ ఉందని తెలిసింది. మా ఫ్రెండ్స్ కొంతమంది వెళ్తుంటే నేను కూడా వెళ్ళి, అక్కడ మెంబర్షిప్ ఉంది 25,000 మెంబర్షిప్ కట్టి ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఆక్వా డెవిల్స్‌లో జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఈవెంట్ పెడతారు. 1.5 కిలోమీటర్ ప్రకాశం బ్యారేజ్ లెంత్ మొత్తం. కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు. దుర్గా ఘాట్ నుంచి ఇటువైపు రావాలి, గుంటూరు వైపు, లోటస్ హోటల్ దగ్గరికి. అది ఉందని తెలుసుకొని దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ సంవత్సరం 5th ప్లేస్ వచ్చింది. 5th ప్లేస్ వస్తే మనకి ఓటమి వచ్చిందంటే మన పౌరుషం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఎట్లయినా కొట్టాల్సిందే. గుంటూరు కారం. గుంటూరు కారం. ఏ ఈవెంట్ అయినా మనకు ఓటమి వచ్చిందంటే పట్టుదల, డెడికేషన్ అంతా ఉంటుంది. 1 ఇయర్ పాటు గుంటూరు నుంచి నదికెళ్ళి నదిలో ప్రాక్టీస్ చేశాను డైలీ వెళ్ళి చేశారు 1 ఇయర్. నదిలో. 1 ఇయర్ ఎవరు వచ్చినా రాపై నేను వెళ్ళిపోయేవాడిని. చేసి మళ్ళీ 8 కల్లా వచ్చేవాడిని. అక్కడ 2 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసి ఇక్కడికి వచ్చేవాడిని. అట్లా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేసి సెకండ్ ప్లేస్ వచ్చింది. 1 ఇయర్ తర్వాత సెకండ్ ప్లేస్ కొట్టా. ఆ సెకండ్ ప్లేస్ ఆ పోటీ ముందు రోజు కూడా మేము టెస్ట్ చేసుకున్నాము. ఆ టైమింగ్స్ అన్నీ మాకు తెలిసిద్ది అనమాట, ఎంత టైం లాస్ట్ ఇయర్ వచ్చింది అనేది. ఆ విధంగా ముందే చెప్పేశారు సెకండ్ ప్లేస్ డెఫినెట్గా అవుతుందని.
సెకండ్ ప్లేస్ వచ్చింది. అది కూడా ఆ రివర్ క్రాసింగ్ పోటీల్లో స్విమ్మింగ్‌లో 4 స్ట్రోకులు ఉంటాయండి. ఫ్రీ స్టైల్, బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్, బటర్‌ఫ్లై అని. ఈ 4 నాది వచ్చేటప్పటికి బ్రెస్ట్ స్ట్రోక్. ఫ్రీ స్టైల్ వాళ్ళది ఫాస్ట్ ఉంటది. ఆ ఫ్రీ స్టైల్ స్పీడ్‌లో నాది బ్రెస్ట్ స్ట్రోక్ అనేది హాఫ్ స్పీడే ఉంటది. ఫ్రీ స్టైల్ వాళ్ళని వెనకేసేవాడిని నేను. బ్రెస్ట్ స్ట్రోక్ అంత స్పీడ్ ఉండేది నాది. అదే అక్కడ ఆ ఈవెంట్‌లో ఏంటంటే ఎనీ స్ట్రోక్ అంటాడు వాడు. ఏదైనా వాడొచ్చు. ఏదైనా వాడొచ్చు. ఎందుకంటే అది ఎక్కువ లెంత్ ఉండదు. ఎవరు పట్టించుకోరు. ఆ ఫ్రీ స్టైల్ వాళ్ళు ముందు వెళ్ళిపోతారు. వాళ్ళందరినీ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళినాక నేను వెనక క్రాస్ చేసేసి ఫాస్ట్ వచ్చేది బ్రెస్ట్ స్ట్రోక్‌లో. ఆ బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్‌లోనే నేను మెడల్స్ అన్నీ నాయి బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్‌లోనే. ఎవరు ఎంత లోతు ఉండేది? అది అప్ అండ్ డౌన్ ఉంటది. 12 ఫీటు, ఒక్కోసారి 20 ఉంటది. ఒక్కోసారి 10 ఉంటది. బ్యారేజ్ దగ్గర లోతు తక్కువ యాక్చువల్‌గా. బ్యారేజ్ దగ్గర బ్యారేజ్ దగ్గర స్టాక్ అంతా వచ్చేసి అక్కడ డంప్ అవుతది మట్టి. అవతల మేము చేసే కాడ ఎక్కువ డెప్త్ ఉంటది. 20 ఫీట్ ఉంటది ఆక్వా డేల్స్ దగ్గర. మళ్ళీ అటు దుర్గా ఘాట్ కాడ నుంచి భవానీ ఐలాండ్‌కెళ్ళి కొంచెం లోతు ఎక్కువ ఉంటది. లోతు ఎక్కువ ఉంది. లోతు ఎక్కువ ఉంటది. అదే ఇక్కడైతే 10 ఫీటే ఉంటది బ్యారేజ్, మన బెపాసం బ్యారేజ్ అన్నమాట. ఇప్పుడు ఈ డిస్టెన్స్ మీరు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఎంత టైంలో వచ్చారండి? ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 25 మినిట్స్. 25 మినిట్స్. 25 మినిట్స్. ఓకే. తర్వాత 29 వచ్చింది. 30 వచ్చింది. అట్లా వేరీ అవుతుంటది టైం. అట్లా వరుసన 4 సంవత్సరాలండి. 2013 నుంచి 17 వరకి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు సెకండ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ వచ్చారు. సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ రాలా? ఫస్ట్ ప్లేస్ రాలే. ఫస్ట్ ప్లేస్ ఒకతను గుంటూరు అతను జానకి బాబు అని ఉన్నాడు. బాగా చేస్తాడు అతను కూడా. అతను కొట్టేవాడు. స్విమ్మింగ్‌లో అంత బాగా కాన్ఫిడెంట్‌గా ఉండి అంత బాగా స్విమ్ చేసేటప్పుడు సైక్లింగ్ ఎందుకు జంప్ అయ్యారు? 2020లో కోవిడ్ వచ్చిందండి. కోవిడ్ తోటి జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్ అన్నీ క్లోజ్. అప్పుడు రోడ్డు మీద వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ ఈ యాక్టివిటీలు తప్పితే ఇంకేం లేవు. ఆ నేపథ్యంలో సైక్లింగ్ ఒక గంట చేసేవాడిని, రన్నింగ్ ఒక గంట చేసేవాడిని, యోగా ఒక గంట చేసేవాడిని. ఏది మన డాబా పైన స్లాబ్ అపార్ట్మెంట్ పైన యోగాలో కూడా ప్రావీణ్యం. యోగాలో కూడా ప్రావీణ్యం. కోవిడ్కి ముందు ఒక 6 నెలలు నేర్చుకున్నాను యోగా. కోవిడ్‌కి ముందు? కోవిడ్ జస్ట్ ముందు ఒక 6 నెలలు నేర్చుకుంది యోగా. యోగా కూడా బాగా గట్టిగా చేసాం. కోవిడ్ వచ్చిందా మీకు? లేదు, కోవిడ్ ఎఫెక్ట్ రాలా? కోవిడ్ ఎఫెక్ట్ స్టామినా ఎఫెక్ట్. ఈ 3 గంటలు చేస్తూ ఉండేవాడిని. ఆ టైంలో ఒక సైక్లిస్టు కలిసి సైకిల్ దొక్కే టైంలో 50 కిలోమీటర్లు చేయగలవా అని అడిగాడు. చేసాం ఆ రోజు. పల్లి విజయ్ గారు అని సైక్లిస్ట్ అతను. చేసినాక మరుసటి రోజు 100 వెళ్దాం అని చెప్పాడు. 100 కూడా చేసాం. మరి కరోనా టైంలో సైకిల్ వేసుకెళ్తుంటే ఎవరు ఆపలేదా? ఆపలేదండి. సైక్లింగ్ ఎలా చేసేవాళ్ళు. రోడ్ సింగిల్గా వెళ్తూ ఉండేవాళ్ళం. వాకింగ్ను యోగా అనేది స్లాబ్ టెర్రస్ మీద చేసేవాళ్ళం పైన. యోగా కూడా మార్నింగ్ ఒక క్లాస్ తీసుకునేవాడిని, ఈవినింగ్ ఒక క్లాస్, 2 క్లాసులకు వెళ్ళేవాడిని. యోగా స్విమ్మింగ్ చేసి ఒక క్లాస్కి వెళ్ళేవాడిని. ఈవినింగ్ మళ్ళీ 5కి రాజేష్ గారి దగ్గరికి వెళ్ళేవాడిని. మార్నింగ్ క్లాస్ ఏమో మన కఠినమైన ఆసనాలు నేర్పుతారు ఆ గురువు గారు శ్యామల ప్రసాద్ గారు అని. మనకి టఫెస్ట్ ఆసనాలు ఈజీ మెథడ్లో నేర్పుతాడు. మిగతా గురువు గారులు ఎవరు అట్లా నేర్పరు. ఓన్లీ ఒక సిస్టమేటిక్గా ఒక లెవెల్లో నేర్పుతారు అనమాట. అందరికి అనుకూలంగా ఉండే నేర్పుతారు అనమాట. శీర్షాసనం ఇవన్నీ నేర్పరు. మనకేంటంటే పట్టుదల ఎక్కువ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. పట్టుదల మీద శీర్షాసనం అవన్నీ చాలా నేర్చుకున్నాం, కఠినమైన ఆసనాలన్నీ. ఆ శీర్షాసనం అనేది కంటిన్యూ ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాను. ఎంతసేపు ఉంటారు శీర్షాసనం? ఎక్కువసేపు ఉండకూడదండి. లేదా 2-3 మినిట్స్. 2-3 మినిట్స్. ఏదంటే బ్లడ్ అంతా మళ్ళీ హెడ్ వేసి కళ్ళన్నీ ఎర్రబడతాయి. చాలు 2-3 మినిట్స్ సరిపోయింది. బ్లడ్ ఫ్లో అయిందంటే మనకు మళ్ళీ కింద నుంచి పైకి బ్లడ్ ఫ్లో అవ్వాలన్న. మేము సైకిల్ వచ్చినప్పుడు పాదాలకు వచ్చింది బ్లడ్ బాగా. నర్వ్స్ అన్నీ ఉబ్బుంటాయి. ఇప్పుడు నా పాదాలు అట్లా ఉన్నాయి కదండి, నరాలన్నీ ఉబ్బుంటాయి సైకిల్ ఎక్కితే. ఓకే. అది మళ్ళీ రిటర్న్ ఫ్లో అవుతుంది. మళ్ళీ నాకు వేస్తారు. యోగాంధ్రలో కూడా పార్టిసిపేట్ చేసాం మొన్న జూన్లో. యోగాంధ్ర శీర్షాసనం మన స్టేడియం దగ్గర పోలీస్ పార్క్ గ్రౌండ్లో. ఇప్పుడు అలా సైకిల్ అతను అలవాటు చేశాడా మీకు? అట్లా మొదలైన సైక్లింగ్ 100 కిలోమీటర్లు అనేది చేశాను ఆ రోజు. మాకు స్విమ్మింగ్ స్టామినా తోటి అది పెద్ద అనిపించాల నాకేం. స్విమ్మింగ్లో ఎక్కువ మనకి బాగా అలవాటు అయింది. ఇక పెద్ద కష్టంగా ఏం లేదు. 100 అనేది 100 కంటిన్యూగా మొదలెట్టాయి అట్లనే. ఇది రోజు 100? 100 2020 ఆగస్టు 2వ తారీఖు మొదలెట్టా 100. ఎంతసేపట్లో వెళ్ళారండి ఫస్ట్లో? అది టైమింగ్ 5 అవర్స్ పట్టిందండి అప్పుడు. ఫస్ట్లో 5 అవర్స్ పట్టింది. ఆ మంత్ 17 సెంచరీస్ చేశా. ఫస్ట్ మంత్ ఆగస్ట్ నెలలో
హ్మ్. 17 చేసేటప్పటికి అతను అప్పటికే ఆశ్చర్యం వేసేసి నువ్వు డిసెంబర్‌కి ఒక టార్గెట్ పెట్టాడు. డిసెంబర్ ఎండింగ్‌కి అంటే 4 మంత్స్ ఉన్నాం కాబట్టి. 100 సెంచరీస్ చేయగలం అన్నాడు. మనకి ఛాలెంజ్ అనేటిది మనకు ఇంకా ఎక్కువ పవర్స్ ఉంటది. చేస్తానని చెప్పేసి 110 సెంచరీ చేశా డిసెంబర్ ఎండింగ్‌కి. 120 రోజుల్లో 110 సెంచరీలు చేశారు. 110 సెంచరీలు చేశా. హ్మ్. అప్పుడు మన గుంటూరులో సైక్లిస్టులు అందరూ కలిసి డీఐజీ త్రివిక్రమ వర్మ గారని ఉండేవాళ్ళు. అతను కూడా సైక్లిస్టే. ఒక పెద్ద మెమోంటో తీసుకొచ్చి ఫస్ట్ సన్మానం అది. ఇంకా ఉత్సాహం వచ్చిందా మీకు? ఇంకా ఉత్సాహం వచ్చింది. స్విమ్మింగ్ కన్నా కూడా మనకు సైక్లింగ్ కొద్దిగా లోడ్ ఎక్కువ పడుతుంది. బాగా బాడీ కూడా బాగుందని ఇక దాన్నే కంటిన్యూ చేశా. స్విమ్మింగ్ ఏమో అప్పుడప్పుడు వెళ్తున్నాను. హ్మ్. ఎక్కువ సైక్లింగ్ మీద కాన్సంట్రేషన్ చేసి డైలీ 100 అనేది కంటిన్యూ అయిపోయింది ఇక అట్లా. ఇప్పటికి టోటల్‌గా అసలు మీరు ఎన్ని కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు? ఇప్పటికి మొత్తం 173,000 కిలోమీటర్లయిందండి. 1,73,000 కిలోమీటర్లు ఈ 5 సంవత్సరాల్లోనే చేశారు. 5 సంవత్సరాల్లో. అంతేగా? ఆ! 5 ఇయర్స్ 5 చేశారు. ఇయర్స్‌లో. ఈ రికార్డు ఈ రెండు స్టేట్‌లో మనమే ఫస్ట్ ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ హైయెస్ట్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ మీరే చేశారు. హ్మ్. దీని తర్వాత మీరు లాంగ్ లాంగ్ కిలోమీటర్స్. కిలోమీటర్ HCG is Kashmir to Kanyakumari day 2, and we are heading to Jammu from Ramban. And if you look at our riders, that's Mr. Subaya from Guntur. Look at this valley. Look at this particular place. Amazing, awesome place. And there you go, Mr. Subaya from Guntur. Mr. Subaya, Guntur. Whoa, go. And there you go. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అది. అవును. 2022లో హైదరాబాద్ రవీంద్ర గారని ఆర్గనైజ్ చేస్తున్నారనమాట ఆయన. ఫస్ట్ బ్యాచ్ 21లో చేశారు. సెకండ్ బ్యాచ్ మాది 22లో పెడుతున్నారని తెలిసి మేము గుంటూరు నుంచి ఇద్దరం వెళ్ళాం. హ్మ్. అడిగితే పార్టిసిపేట్ చేసాము. మొత్తం 12 మెంబర్స్. హైదరాబాద్లో 10 మేమిద్దరం గుంటూరు నుంచి. శ్రీనగర్ నుంచి స్టార్టింగ్ అండి ఫస్ట్. శ్రీనగర్ వెళ్ళారు అక్కడికి. శ్రీనగర్ వెళ్ళాం. ఫ్లైట్‌లో వెళ్ళిపోయి లారీలోనే ముందే వారం ముందు సైకిల్ పంపించాము. ఓకే. అక్కడ జర్నీ మేము ఫ్లైట్‌లో వెళ్ళిపోయి అక్కడ దిగి 2 రోజులు అక్కడ స్టే చేసాం. ఆర్మీ వాళ్ళ క్యాంప్ దాంట్లోనే వాళ్ళు అకామిడేషన్ అన్నీ ఇచ్చారు. అక్కడే 2 రోజులు ఉండి ఇక స్టార్ట్ చేసి శ్రీనగర్ నుంచి రాంబన్, జమ్మూ ఇక అట్లా వరుసగా అన్ని ప్లేసులు చూసుకుంటూ వచ్చాం. జమ్మూ దాకా ఆర్మీ వాళ్ళ కంట్రోల్లోనే. ఎన్ని రోజులు చేశారు అది? 20 రోజులు పట్టిందండి అది. అంటే గ్రూప్ రైడ్ అవటం వల్ల కొంచెం స్లోగా అందరం కలుపుకుంటారు. 9 కిలోమీటర్లు 3,700 కిలోమీటర్లు. 3,700 కిలోమీటర్లు 20 రోజుల్లో చేశారు. 20 రోజులు. అంటే గ్రూప్‌గా. గ్రూప్ రైడ్ అందరం కలిసి రావాలి. ముందే వెళ్ళిపోవటం కాదు, వదిలితే వెళ్ళిపోతుంటాం మామూలుగా. ఆ గ్రూప్‌లోనే నేనే ముందుకు వెళ్తుండేవాడిని. అక్కడికి నన్ను వెనకాల ఆపేవాళ్ళు రవీంద్ర గారు. మనం సైకిల్ ఎక్కితే 100 నాన్ స్టాప్ వెళ్తా ఉండేవాళ్ళం. రవీంద్ర గారు ఆగండి అని ఆపేవాళ్ళు. అట్లనే కలిసి వచ్చాము. అంతా బాగా జరిగింది. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది మీకు? ఎక్స్పీరియన్స్ అంతా చాలా బాగుంది. ఒకటే రోడ్ అండి, ఇంకా రోడ్డు మారేది ఉండదు. NH44 అని కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు ఒకటే హైవే. మేము స్టే చేయడం కోసమే ఒక 4-5 కిలోమీటర్లు టౌన్లోకి వెళ్తాం తప్పితే మిగతాదంతా హైవేనే. రోడ్ అంతా ఎక్సలెంట్. ఒక్క ఫుడ్కే మనకు అలవాటు లేక మనం రైస్ ప్రియులం కాబట్టి నార్త్ ఇండియన్ ఫుడ్ కొద్దిగా కష్టమైంది. 3 పూటల రొట్టెలే ఉండేవి. రోజు ఎన్ని కిలోమీటర్లు? ఒక 200, 250. రోజుకి 250 కిలోమీటర్లు. రోజుకి 250. ఒక సిటీ నుంచి ఒక సిటీకి ఉన్న డిస్టెన్స్. ఈవినింగ్ 6 to 7 అట్లా క్లోజ్ చేసేవాళ్ళం. మళ్ళీ మార్నింగ్ 4, 5కి అట్లా స్టార్ట్ చేసేవాళ్ళం. మధ్యాహ్నం ఇక కంటిన్యూ రైడ్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్ చేసుకుంటూ వెళ్తుండేవాళ్ళం. నాగపూర్ వచ్చేటప్పటికి మన గుంటూరు వాళ్ళే నాగపూర్లో వ్యవసాయం చేస్తా తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పా. ఆ రోజు నాగపూర్ లంచ్ అనమాట ఏర్పాటు చేశారు. అదే మాకు ఫస్ట్ భోజనం. చాలా బాగా చేశారు. అది మాత్రం మర్చిపోలేము లైఫ్లో. వాళ్ళు కూడా అసలు పెళ్లి భోజనంలా తీసుకొచ్చారు అన్ని వంటలు. మధ్యలో మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళ జనం? మా టీం అందరినీ ఇప్పుడు ఈ సైక్లింగ్ గ్రూప్ వాళ్ళు ఉంటారండి ప్రతి సిటీస్లో కూడా. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు మా రవీంద్ర గారు. అంబాలా అని ఒకటి ఉంటుంది మన ఎక్కడ అది జలంధర్ దాటినాక. అదే ఢిల్లీకి ముందు ఉంటుంది. ఓకే. అక్కడ సైక్లింగ్ గ్రూప్ ఉంది. తర్వాత ఢిల్లీ గ్రూప్ ఒకటి ఉంది. నాగపూర్ గ్రూప్ ఉంది. ఇట్లా అందరూ మమ్మల్ని కలిసేవాళ్ళు వచ్చి అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు. అంబాలాలో నైట్ వాళ్ళే స్టే ఇచ్చారు. ఢిల్లీ వస్తాడు మార్నింగ్ కలిసాం అక్కడ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా అదే మన ఇండియా గేట్ ఉంటుంది చూడండి, అక్కడ కలిసాం. ఆడ బ్రేక్ఫాస్ట్ అయినా చేసి అక్కడి నుంచి సాగనంపారు. ఇక మళ్ళీ నాగపూర్లో కలిశారు. అట్లా అన్నీ బెంగళూరు అయితే అసలు మేళ తాళాలతోటి బాగా ఉత్సవం రిసీవ్ చేసుకున్నారు బాగా. ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో ఏంటంటే సైక్లింగ్ గ్రూప్స్ ఉన్నాయి. మనం వచ్చినప్పుడు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు. హైదరాబాద్ కానీ. అది కాకుండా ఇంకా ఎక్కడ లాంగ్ టూర్ ఇంకా ఎక్కడ చేశారు మీరు?
లాంగ్ టూరు ఈ అడాక్స్ ఇండియా అని వాళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. ఈ ప్యారిస్ వాళ్ళదనమాట అది. మన 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 గుంటూరు, విజయవాడ ఇట్లా సిటీస్లో కూడా వాళ్ళ ఫ్రాంచైజీస్ ఉంటారు, ఏజెంట్లు. వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు. 600 కిలోమీటర్లని, 400 అని, 300, 200 4 ఈవెంట్లు ఉంటాయి వాళ్ళకి. అంటే పోటీలా? పోటీలని కాదు, వాడు సమ్ టైం ఎత్తాడు. ఆ టైంలోపు వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై అయినట్టే. 600కి వచ్చేవాడికి 40 గంటలు ఎత్తాడు. అట్లా 400 వచ్చేవాడికి 27 గంటలు, 300కి 20 గంటలు, 200కి వచ్చేవాడికి 13.5 గంటలు. ఆ టైంలోపు వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై. ఇవన్నీ చేశారా? అవన్నీ కూడా 22లో చేశాను. ఎక్కడి నుంచి ఎక్కడ చేశారు? 600 వచ్చేవాడికి గుంటూరు నుంచి హైదరాబాద్. ఓకే. హైదరాబాద్ 300 వచ్చింది. వాళ్ళు మొత్తం లిస్ట్ ఇస్తాడు, రూట్ మ్యాప్, ఎక్కడి నుంచి యూటర్న్ తిరగాలి అనేది అంతా ఇస్తాడు. దాని ప్రకారం మనం ఫాలో అయ్యి రావాలి. హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ గుంటూరు రావాలి. కంటిన్యూ రైడ్, డే అండ్ నైట్ ఉంటుంది అది. ఇవాళ మార్నింగ్ 6కి బయలుదేరితే ఈరోజు పగలు, ఈరోజు నైటు, రేపు సాయంత్రం 10 ఉంటుంది టైం. ఆ టైంని మనం యూటిలైజ్ చేసుకుంటా మనం టిఫిన్ చేసినా, భోజనం చేసినా, సైకిల్ పంచర్లు పడినా, రిపేర్ పడినా మన ఓన్ రైడ్ అనమాట. నో సపోర్ట్ అనమాట. ఎవరు ఉండాలి? ఎవరు ఉంటారు, మనం ఒక్కడమే వెళ్తే ఎట్లా ఉంటుంది అనేది రైడ్ అని పర్పస్ అది లెక్క. ఓకే. సాధక బాధకాలన్నీ మనమే పడాలి. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, చలి వచ్చినా, నిద్రొచ్చినా, అన్నిటికీ దాంట్లో ఎవరు ఫస్ట్ ఎవరు వచ్చేవాళ్ళు? దాదాపు అన్ని ఈవెంట్లో నేనే వచ్చేవాడిని. అన్నీ? దాదాపు అన్ని ఈవెంట్లో ముందు ఫినిష్ చేసేవాడిని నేను వచ్చి. కొంతమంది ఏంటంటే కలిసి గ్రూప్గా వస్తుంటారు. మనం సైకిల్ ఎక్కితే ఆగను, నేను ఎక్కడ ఆగను. మనతో పాటు వచ్చిన వాళ్ళని కలుపుకొని వెళ్తుంటా, కానీ వాళ్ళ కోసం ఆగే అంత ఉండదు మనకి. వెళ్ళిపోతుంటా. నైట్ కూడా సింగిల్గా వెళ్ళిపోయేవాడిని. అవన్నీ 22లోనే పూర్తి చేశా. ఈ మధ్య లేటెస్ట్గా ఇంకా చేశారా? ఈనాటి మధ్య లేటెస్ట్గా లాస్ట్ మంత్ ఒక స్వామి, అయ్యప్ప స్వామి శబరిమల వెళ్తా నన్ను కలిసి వస్తారని అడిగితే వస్తానని చెప్పి వెళ్ళిపోయాం. శబరిమల వెళ్ళాం. ఇక్కడ గుంటూరు నుంచి శబరిమల వెళ్ళాం. అది కూడా 6 రోజులు పట్టింది. శబరిమల 6 రోజులు వెళ్ళారు? 6 రోజులు వెళ్ళాం. ఇంకా తగ్గిద్దండి, ఇంకా మామూలుగా మేము ఇంకా తగ్గిద్ది, 5 రోజుల్లోనే వెళ్ళిపోతాం. అదే స్వామి ఉన్నారు కాబట్టి ఇక కలిసి పక్కన తనతో వెళ్ళాలి కాబట్టి నిదానంగా వెళ్ళాం. అది కూడా బాగానే జరిగింది. పైన పంప దాకా వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి సైకిల్ కారు మీద కట్టేసి దర్శనం చేసుకొని కారులో వచ్చాము. అది 6 days పట్టింది. 590 కిలోమీటర్లు వచ్చింది. నియర్లీ 1100 కిలోమీటర్లు 6 రోజులు. అది కూడా బాగానే జరిగింది. లాస్ట్ ఇయర్ ఏమో తిరుపతి రైడ్, అది ప్రతి సంవత్సరం తిరుపతి రైడ్ పెడతారు మన గుంటూరు వాళ్ళే. పోసాని శ్రీనివాస్ గారు అని డాక్టర్ గారు ఆధ్వర్యంలో 10-12 మంది వెళ్తుంటాం. లాస్ట్ ఇయర్ చేసాం అది. ఈ సంవత్సరం కూడా మన వాళ్ళు వెళ్ళారు, కానీ నేను కొద్దిగా కారణం వల్ల సోదకం వచ్చి ఆగింది. ఓకే. లేకపోతే వెళ్ళాల్సింది అది కూడా. తర్వాత ఈ ద్వారకా తిరుమల అని ఇవన్నీ చాలా చిన్న దగ్గర ఇవన్నీ చాలా, అసలు ఇత్తట్టు కాదండి, ఎటు కావాలన్నా సైకిల్ మీద వెళ్ళగలం. ఇప్పుడు పొద్దున్న ఎన్ని గంటలు చూస్తారండి? 2:30కి లేస్తానండి. మార్నింగ్ ఎర్లీ అవర్స్ 2:30కి లేసి 3 కల్లా రోడ్డు మీద ఉంటాను. 3కి రోడ్డు మీద ఉంటారు? 3కి రోడ్డు మీద ఉంటాను. 3కి 1 నిమిషం అటు కానీ 1 నిమిషం ఇటు కానీ ఉంటుంది. అంత షార్ప్గా ఉంటుంది అది టైం. 3 గంటల నుంచి ఎన్ని గంటల దాకా? 7:30, 4.5 hours పడుతుంది. అంటే మన రోడ్లు కండిషన్ బాగలేక మామూలుగా 4 hours. హైవే రైడ్ అయితే 4 hours లోపు అయిపోయింది. మొత్తం హైవే రైడ్ అయితే 100 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ డైలీ? డైలీ ఎవ్రీడే 100. ఎవ్రీడే 100 కిలోమీటర్స్ నాన్ స్టాప్. ఆపను. ఎవరు వచ్చారా లేదా కూడా చూసుకోను. ఎవరన్నా కలిస్తే మళ్ళీ అట్లా కలవటమే తప్పితే సింగిల్ సోలో రైడ్. ఆల్మోస్ట్ 7:30 కల్లా క్లోజ్ చేయాలి. ఈ స్పీడ్ బ్రేకర్లని, గుంటలని టౌన్లోనే మాకు లేట్ అవుతుంది. హైవే ఎక్కితే ఇక చూసుకునే పని ఉండదు. డైలీ 100 కిలోమీటర్లు తిరగాల్సిందే. డైలీ 100 కిలోమీటర్లు. ఇప్పుడు స్టేజ్ ఏంటంటే 100 మామూలు జనాలకు 100 చేయాలంటే కష్టం. 100 చేయాలంటే చాలా కష్టం. నా పరిస్థితి ఏంటంటే 100 చేయకపోతే నాకు ప్రాబ్లం. చేయకపోతే బాడీ ప్రాబ్లం. అలవాటైపోయి ఇదేది వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకని దాన్ని కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఒకసారి యాక్సిడెంట్ అయ్యి ఒక 20 రోజులు చేయలే, అది రిప్స్ డ్యామేజ్. సైకియాట్రిస్ట్ ప్రాబ్లం వచ్చింది మనకు మానసికంగా. నిద్ర పట్టేది కాదు, ఆకలి ఉండేది కాదు, ఒక భయాందోళన అలవాటైపోయి సడన్గా ఆపేటప్పటికి మళ్ళీ మందులు. పొద్దున్నే 3 గంటలు లేసి వెళ్ళిపోవాలి సైకిల్ వెళ్ళిపోయి చేసి వచ్చిన రోజు మాత్రం ఫుల్ యాక్టివ్. ఏ సైకిల్ వాడతారండి మీరు? రోడ్డు బైక్ అంటారండి, గేర్ సైకిల్, రోడ్డు బైక్. అట్లాంటివి ఇప్పుడు 4 సైకిళ్ళు మారినాయి. ఇప్పుడు ఒక 2 ఉన్నాయి. ఒకటేమో ఫోకస్ అని జర్మనీ వాళ్ళపై, అది ఒకటి. ఇప్పుడు సన్క్రాస్ అని ఒకటి ఉంది. గేర్ సైకిల్ అని. యాక్చువల్గా అయితే గేర్ సైకిలే వాడాలి. మేము సజెషన్ చేసేది ఏంటంటే గేర్ సైకిల్ వాడమని. మా అనుభవం ప్రకారం మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది మన విలేజ్ సైకిల్ ఉంటుంది చూడండి, మామూలు సైకిల్, అది అనుకొని అది దొక్కుతుంటారు. అది ఎక్కువ తొక్కకూడదు, అది లోడ్ పడిద్ది, మా కాళ్ళ మీద లోడ్ పడుతుంటుంది. మా సైకిల్ లోడ్ పడదు, బాడీ అంతా ఎక్సర్సైజ్ అవ్వాలి.
ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అయితే మోకాళ్ళు ఫాస్ట్గా కూడా ఫాస్ట్‌గా వెళ్తుంది. మనకి ఈజీగా ఉండాలి. అప్ అండ్ డౌన్స్ ఎక్కేటప్పుడు ఈజీగా ఉంటుంది మన గేర్ సైకిల్ అయితే. గేర్ సైకిల్. మన నాటు సైకిల్ అయితేనేమో గట్టిగా దొక్కుతారు అప్పుడు మోకాళ్ళ మీద లోడ్ పడి. ఈ సైకిల్లో కూడా బాగా కాస్ట్లీ సైకిల్స్ అవి వాడతారట. చాలా కాస్ట్లీ ఉన్నాయండి సైకిల్లో. అది 5,00,000, 10,00,000, 15,00,000 మన ఇష్టం ఎంతైనా పెట్టుకునే వాళ్ళని బట్టి చాలా కాస్ట్లీ ఉంది. సైకిల్ ఎక్విప్మెంట్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంది. ప్రతిరోజు ఇంత ఎక్సర్సైజ్ చేసి ఇంత సైక్లింగ్ చేస్తారు కదా, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? ఫుడ్ హ్యాబిట్స్ ప్రత్యేకంగా ఏం తీసుకోవాలి నేను సైక్లింగ్ యాక్టివిటీలో. మామూలుగానే నాకు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి లేవు అసలు. అసలు లేవా? అసలు లేవు. బ్యాడ్ హ్యాబిట్ పుట్టినప్పటి నుంచి లేవు. లేవు. కాఫీ, టీ కూడా తాగను. ఇక్కడ సైకిల్ రైడ్కి వెళ్ళినప్పుడు కూడా మా వాళ్ళు కాఫీ తాగుతుంటారు. ఏదో బలవంతం చేస్తుంటారు. మీరు జాగండిలే అని నేను ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళొస్తా వాళ్ళు తాగేలోపు. ఇప్పుడైతే మీకు బ్యాడ్ హ్యాబిట్ అనేది లేదు. లేదు కాఫీ, టీ లేదు, మందు లేదు, సిగరెట్ లేదు, అన్నీ లేవు. అదొకటి ప్లస్ పాయింట్ ముందు. నేను అదే వరమట్టుకుంది. అదే వరం మెయిన్. ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే మనం అన్ని తినేవి కూడా మంచి మంచి ఫుడ్ తింటాం. ఎక్కడ పడితే ఆ రోడ్ల మరి బజ్జీలు, పాడు ఇవన్నీ నానే తినాం. మనం తినేవి కూడా అన్నీ బెల్లంతో చేసినవి ఎక్కువ తింటాను నేను. బెల్లం అనేది ఆటోమేటిక్గా మనకి స్ట్రెంత్ ఉంటుంది. ఐరన్, కాల్షియం అంతా ఉంటుంది. బోన్స్కి గట్టిపడుద్ది. బెల్లంతో చేసినవి అన్నీ మన పల్లి లడ్డని, సున్నుండలని, మన నువ్వులు ఉండలని అవి ఎప్పుడు ఉంటాయి నాయి. అవి కంపల్సరీ ఉంటాయి. కొబ్బరి లడ్డని తీసుకెళ్తారు కదా లాంగ్ రైడ్కి. లాంగ్ రైడ్కి వెళ్ళినప్పుడు ఉంటాయి. ఎక్కడైనా దొరుకుతాయండి. మనం మామూలుగా చిన్న చిన్న షాపుల్లో కూడా కొబ్బరి లడ్డు, పల్లీల లడ్డు ఎక్కడైనా దొరుకుతాయి. అవి తింటే చాలు అసలు మనం ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. మార్నింగ్ రాయి జావ తాగుతావు 1 లీటరు. 8 తినరు. 8 తింటా తగ్గించాయి ఇప్పుడు. ఇంతకుముందు బాగా తినేవాడిని. 50 ఇయర్స్లో బాగా తినేవాడిని. 50 తర్వాత నెలకు ఒకసారి 2 సార్లు తింటాను అంతకన్నా. వయసు ఎంత ఇప్పుడు? 59 అండి. 59 సంవత్సరాల్లో డైలీ 100 కిలోమీటర్లు తొక్కుతున్నారు. 54 ఏజ్లో మొదలెట్టా సైకిల్. అదే 100 కిలోమీటర్లు స్టార్ట్ చేసి 5 ఏళ్ళు. ఇప్పుడు 59 రన్నింగ్. 1,73,000 కిలోమీటర్లు తొక్కారు. 1,73,000. ఇంకా ఏంటి ఇంకా ఎంత దూరం తొక్కాలని, ఇంకెన్ని కిలోమీటర్లు తొక్కాలని? అంటే అసలు సైకిల్ మొదలెట్టినప్పుడు అసలు టార్గెట్ అంటూ ఏం లేదు అసలు. వర్క్ ఎక్సర్సైజ్ కోసమని పర్పస్లో చేసేవాడిని. అట్లాంటిది చేసుకుంటూ వెళ్తే ఈ రికార్డ్స్ వచ్చేసినాయి అనమాట మన కింద. చాలా ఛాలెంజెస్లో జాయిన్ అయ్యాను నేను. ఈ నేషనల్ లెవెల్లో ఛాలెంజెస్లో చాలా ఉన్నాయి ఛాలెంజెస్ అనేది ఈ 5 ఇయర్స్లో. అవన్నీ నేనే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉండేవాడిని నేషనల్ లెవెల్. నేషనల్ లెవెల్లో. ఇప్పుడు బెంగళూరు వాళ్ళు పెడుతుంటారు. కలకట్టా వాళ్ళదైతే వరుస 3 సంవత్సరాలు నేనే. వాళ్ళు 80 డేస్ ఛాలెంజ్ పెడతారు. 80 డేస్ అంటే ఎట్లా? 80 రోజులు హైయెస్ట్ కిలోమీటర్లు ఎవరు దొక్కుతారు. ఇక్కడ లోకల్లో మీరు తొక్కేది మనకు వాళ్ళకి స్ట్రావా లింక్ అయింది. మా యాప్ ఉంటుంది. ఆ యాప్ వాళ్ళకి లింక్ అయ్యి మనం దొక్కింది ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. అక్కడ తెలిసిపోయింది మొత్తం. ఏ రోజు ఆ రోజు లీటర్ బోర్డు కూడా వేస్తారు ఎవరు ఎంత దొక్కారు అనేది. అట్లా నేషనల్ లెవెల్లో 400 మంది, 500 మంది జాయిన్ అవుతారు దాంట్లో మెంబర్స్గా. ఈవెంట్లో జాయిన్ అవుతుంటారు. వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తుంటారు ఎవరు ఇతను అనేది. 80 డేస్ 80 సెంచరీ చేశారు. 80 డేస్ 80 సెంచరీస్ అంటే అసలు ఆల్మోస్ట్ ఇండియాలో అందరికి ఫేమస్ అయిపోయా. ఓకే. నాకు ఫోన్లు చేస్తారు. హౌ ఈజ్ పాసిబుల్ ఎవ్రీ డే సెంచరీ, ఎవరి డైట్ ప్లాన్ ఏంటని చెప్పమంటారు, టిప్స్ చెప్పమంటారు. పప్పు ఉండలు ఓకేనా? పప్పుండలో రాయి జావ తాగుతారండి డైలీ. అది అక్కడ మిర్చి యాడ్లో తీసుకొస్తా 1 లీటరు. అది బాగుంటుంది అక్కడ. అది టిఫిన్ చేసినాక రాయి జావ తాగుతాం. అట్లా ఛాలెంజెస్లో నేను నోటెడ్ అయ్యి నేషనల్ లెవెల్ నోటెడ్ అయింది ఛాలెంజెస్ వల్ల. సైక్లింగ్లో ఏంటంటే నిరంతర ఛాలెంజెస్ ఉంటాయండి. స్విమ్మింగ్లో మాకు అట్లా ఉండవు. సంవత్సరానికి 2-3 ఈవెంట్లు ఉంటాయి. స్టేట్ ఒకటి, నేషనల్ ఒకటి. ఇప్పుడు ఎక్కడ సైక్లింగ్ ఇదిలో పడి స్విమ్మింగ్ ఆపేశారుగా? స్విమ్మింగ్ కూడా మధ్యలో వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్తున్నాను 3 మంత్స్ నుంచి ప్యారలల్గా దాన్ని కూడా చేస్తున్నాను. మళ్ళీ రన్నింగ్ కూడా ప్యారలల్గా చేస్తున్నాను. ఎందుకంటే మనకి ట్రైథలాన్ అని ఐరన్ మ్యాన్ ఈవెంట్ ఒకటి ఉంటుంది. దాన్ని నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసి దానికి చేయాలంటే 1 ఇయర్ మేము కష్టపడాలి. ఐరన్ మ్యాన్ ఈవెంట్ అంటే ఏంటి? స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్ 3 ఈవెంట్లు చేయాలండి. 3 ఈవెంట్లు ఇంత టైంలోపు వాడిస్తాడు. ఆ టైంలో పూర్తి చేయాలి. స్విమ్మింగ్ వచ్చేటప్పుడు 4 కిలోమీటర్లు చేయాలి. సైక్లింగ్ 190 కిలోమీటర్లు చేయాలి. రన్నింగ్ 42 కిలోమీటర్లు చేయాలి. టార్గెట్ ఇస్తాడు. ఈ 3 కలిపి 17.5 గంటలు. ఓకే. ఉదయం మొదలెట్టి కంటిన్యూగా చేయాలి. గ్యాప్ మనం లేదర్గా కూర్చోడానికి ఉండదు. టైం ల్యాప్స్ అయిపోయింది. అందుకని స్విమ్మింగ్ రావడం, సైకిల్ ఎక్కడం, సైకిల్ పడేసి రన్నింగ్ వెళ్ళిపోవాలి. ఆ విత్ ఇన్ టైంలో పూర్తి చేస్తే ఐరన్ మ్యాన్ సర్టిఫికేట్, మెడల్ ఇస్తారు. ఎవరు ఇచ్చేది అది? ఫుల్ ఐరన్ మ్యాన్ సర్టిఫికేట్ మన ఇండియాలో లేదు. ఇతర కంట్రీస్లో జర్మనీ, స్పెయిన్ వీటిలో జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చేయాల్సిందే. మరి ఇక్కడ మనకు వచ్చేటప్పటికి హాఫ్ ఐరన్ మ్యాన్ జరుగుతుంది. ఈ ఈవెంట్లో సగం చేయటం అనమాట. అదే హాఫ్ ఐరన్ మ్యాన్ కూడా గోవా, ఒరిస్సా, కోనార్క్ సముద్రం దగ్గరలో పెడతాడు వాడు. సముద్రం దగ్గర ఎందుకు? స్విమ్మింగ్కి స్విమ్మింగ్ సముద్రంలో 4 కిలోమీటర్స్ సముద్రంలో చేయాలి. సముద్రంలో చేయాలి. అంటే
4 కిలోమీటర్స్ మొత్తం లెంత్ తీసుకోడు. ఆ! ఒక హాఫ్ కిలోమీటర్ తీసుకొని ఎట్లా తిప్పుతాడనమాట. ఓకే. స్క్వేర్ షేప్‌లోనో, రెక్టాంగిల్ షేప్‌లోనో ఒక 300 మీటర్స్ లోపలికి తీసుకెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు ఒక షేప్‌లో. షేప్ ట్రయాంగిల్ షేప్. రన్నింగ్ కూడా అక్కడైతే ఈజీగా రన్నింగ్ మళ్ళీ రోడ్డు మీద. రోడ్డు మీద చేసి హైవే పక్కనే రోడ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు. దానికి కనెక్ట్‌గా స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్. ఇప్పుడు దాని మీద ఉన్నారు. బెస్ట్ ప్లాన్ అది నాది. 1 ఇయర్‌లో అది కొట్టాలి. అది చేయాలని. స్పోర్ట్స్ మెన్స్ ఎవరైనా కూడా లైఫ్‌లో టాప్ మోస్ట్ గోల్ ఇదే ఐరన్ మ్యాన్ అది. ఇప్పుడు హాఫ్ ఐరన్ మ్యాన్ అంటున్నారుగా మరి. హాఫ్ ఐరన్ మ్యాన్ మరి నెక్స్ట్ ఐరన్ మ్యాన్ చేయాలంటే మరి వేరే దేశం వెళ్ళాల్సిందే. వేరే దేశం వెళ్ళాల్సిందే. అక్కడికి వెళ్ళి చేయాలి. హాఫ్ చేస్తే ఏంటంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ వచ్చేస్తుంది. ఆ, హాఫ్ అయితే ఈజీగా చేయగలం. మనకి ఇప్పుడు మనం చేసే టైమింగ్స్ అవన్నీ మాకు ఉంటాయి లెక్క. స్విమ్మింగ్ ఎంత టైం పడుతుంది, సైక్లింగ్ ఎంత పడుతుంది, రన్నింగ్ ఎంత పడుతుంది అనేది లెక్క ఉంటుంది మాకు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఈజీగా చేసేస్తాం ఐరన్ మ్యాన్. స్విమ్మింగ్, సైక్లింగ్ నాకు బాగా ఉంటుంది. టైం తగ్గిద్ది. రన్నింగ్ అనేది నాకు ఫాస్ట్ వాకింగ్ ఉంది. రన్నింగ్ రాలంక. అందుకని దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. హాఫ్ వరకు డౌట్ లేదు. ఫుల్ దానికి మేము ఒక గట్టిగా ఒక 1 ఇయర్ గట్టిగా కష్టపడాలి. ఇందుట్లో ఏంటంటేనండి స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకం సైక్లింగ్ రాదు. సైక్లింగ్ చేసేవాళ్ళం స్విమ్మింగ్ రాదు. 3 ఉన్నాయి మీకు. చాలా మందికి ఉండవు ఇయి. సైక్లింగ్ వచ్చిన వాళ్ళు మా వాళ్ళు చాలా మంది ఉంటారు. స్విమ్మింగ్ రాదు. రన్నింగ్ చేసిన వాడికి కూడా సైక్లింగ్ చేయలేడు. రన్నింగ్ చేసినాడు అంటే స్విమ్మింగ్ మీకు అలవాటు ఉంది కాబట్టి సైక్లింగ్ తర్వాత యాడ్ అయింది. యాడ్ అయింది. అది ఆ స్విమ్మింగ్ వల్ల సైక్లింగ్ బెనిఫిట్ అయింది. ఆ దమ్ము తీసుకోవడం అనేది లంగ్స్ కెపాసిటీ కూడా నాకు స్విమ్మింగ్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సైక్లింగ్ మేము ఎంత దక్కినా మాకు రొప్పే ఉండదు. అదే అసలు రొప్పటం, అలసిపోవటం కానీ ఉండదు. ఐరన్ మ్యాన్ కాన్సెప్ట్ కూడా అదే. ఇప్పుడు ఇన్ని ఈవెంట్లు చేసినా మనం స్టెబిలిటీగా ఉండాలి. అప్పుడే అది ఐరన్ మ్యాన్ అవుతారు. ఇప్పుడు నేను 3 ఈవెంట్లు ప్రాక్టీస్ చేస్తున్నా ప్యారలల్‌గా. చేసిన 9:00కల్లా కలుతుంటాం మా ఫ్రెండ్స్ అందరం. చేసి వచ్చానంటే ఎవరు నమ్మరు 3 చేశానంటే. అది సెల్ఫ్ ఉండదు. ఏం చేస్తుంటారు బిజినెస్? ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్. ఏదైనా మార్నింగ్ 3 గంటల నుంచి 9 గంటల వరకు 9 డైలీ ఉండదు. 7:30, 8 కల్లా ఇంటికి వచ్చేస్తాం. 3 ఈవెంట్లు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడన్నా 9 దాకా పట్టింది. మామూలుగా అయితే 7:30, 8 మ్యాక్సిమం 8 లోపు ఇంటికి వచ్చేయటం. నైట్ ఎన్ని గంటలు పడుకుంటారు? నైట్ 10, 10:30. 10 గంటల పడుకుంటారు. మధ్యాహ్నం మాత్రం గంట 2 గంటల్లో నిద్ర ఉంటుంది. అదే ఇంత డైలీ 100 కిలోమీటర్లు దొరికితే మధ్యాహ్నం రెస్ట్ తీసుకోక తప్పదు కదా మరి. అది నాకు ఫస్ట్ నుంచి అలవాటు. స్విమ్మింగ్కి వెళ్ళినప్పటి నుంచి కూడా. అది కూడా మీ విజయ రహస్యమే మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవడం. అవును. అది రిలాక్స్ అయింది బాగా మధ్యాహ్నం పడుకున్నది. మొత్తానికి పెద్ద గోల్ పెట్టుకున్నారు. హాఫ్ ఐరన్ మ్యాన్ తర్వాత ఐరన్ మ్యాన్ కొట్టాలి. కొట్టాలి. ఈ మధ్యలో ఒకటి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అని ఒకటి ఉందండి. ఇదేంటండి? అది 4 మెట్రోపాలిటన్ సిటీస్ని కలుపుతూ వాజ్పేయి టైంలో హైవే డెవలప్ చేశారు. చెన్నై టు కలకట్టా, కలకట్టా టు ఢిల్లీ, ఢిల్లీ టు ముంబై, ముంబై నుంచి చెన్నై. ఈ 4 సిటీస్ని కలిపితే 6,000 కిలోమీటర్లు వచ్చింది. వాజ్పేయి టైంలో, ప్రైమ్ మినిస్టర్ టైంలో డెవలప్ చేశారు దాన్ని. హైవే డెవలప్ చేసి కనెక్ట్ చేశారనమాట. దాన్ని గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటారు. ఈ సైక్లిస్టులకి ఏంటంటే అది ఒక అచీవ్మెంట్ లాగా ఉంటుంది. గోల్ అది. ఒక గోల్ బాగుంటుంది హైవే రైడ్ అని. అది చేస్తుంటారు. 6,000 కిలోమీటర్లు. 6,000 కిలోమీటర్లు అది చేయాలి. అది ఒకటి ఉంది ప్లాన్లో. అది మొత్తానికి ఈ సైక్లింగ్ వల్ల ఆరోగ్యపరంగా మంచి ఉపయోగాలు ఉన్నాయంటారు. బాగా చాలా ఉపయోగాలు ఉన్నాయి. సైక్లింగ్, వాకింగ్ కన్నా కూడా మేము సైక్లింగే ప్రమోట్ చేస్తుంటాం. వాకింగ్లో ఏమవుతుందంటే కొంత బాడీ వెయిట్ మన మోకాళ్ళ మీద పడుతుంది. సైక్లింగ్లో అది పడదు. మన బాడీ వెయిట్ అంతా సీట్ మీద కూర్చుంటుంది. సీట్ మీద కూర్చొని కాళ్ళ వరకు గదులుతుంటుంది. సైక్లింగ్ అంటే పెడలింగ్ ఎక్కువ జరగాలి, అంతేగాని గట్టిగా దొక్కామనేది కాదు. ఎక్కువ రొటేషన్ జరగాలి. కాళ్ళు కిందకి పైకి నంబర్ ఆఫ్ రొటేషన్ జరిగితే అది ఇక్కడ నుంచి మన సైడ్ నుంచి లాగుతుంటుంది. ఓకే. అది ఎక్సర్సైజ్. కాళ్ళ మీద ఆటోమేటిక్ కొద్దిగా లోడ్ పడిద్ది. హెవీ లోడ్ వేసుకోకూడదు. అది అందుకని గేర్ సైకిల్. కొంతమంది తెలియక గేర్ మన మామూలు సైకిల్ వేసుకుని అని చెప్తుంటారు. అర్థం తక్కువపడదు. సైక్లింగ్ బాగా హెల్త్ వెయిట్ లాస్ తొందరగా రెడ్యూస్ అయింది. వెయిట్ లాస్ తొందరగా వాకింగ్ కన్నా కూడా సైక్లింగ్ తొందరగా రెడ్యూస్ అవుతుంది. బాడీ షేప్ కూడా కరెక్ట్గా వచ్చేసింది. నడుము కానీ అన్ని ఈ మజిల్స్ కానీ కాఫ్ మజిల్ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి బాగా సైక్లింగ్. మిగతా అథ్లెటిక్స్ కూడా సైక్లింగ్ బాగా ఉపయోగపడుద్ది. రన్నర్ కూడా వాళ్ళ మజిల్స్ అవన్నీ బాగా స్ట్రాంగ్ అవుతాయి. రన్నింగ్ బాగుంటుంది. స్విమ్మింగ్ చేసే వాళ్ళకి కూడా సైక్లింగ్ చేసిన వాడికి స్విమ్మింగ్ బాగా వచ్చింది. మూమెంట్ ఎక్కువ వచ్చింది. లెగ్ మూమెంట్ బాగా స్ట్రాంగ్ అవుతాయి. బాగా స్ట్రాంగ్ అవుతాయి మన మజిల్స్ ఇవన్నీ కూడా, లెగ్ మజిల్స్ కూడా. అట్లా అన్ని ఈవెంట్స్కి సైక్లింగ్ అనేది ఇంపార్టెంట్ బాగా. అదే మా ప్లాన్ ఏంటంటే ఎక్కువ మందిని సైక్లింగ్ ప్రమోట్ చేద్దామని. మామూలు కామన్ పీపుల్ కూడా పొద్దున్నే చిన్న పనులకి టౌన్లో 5 కిలోమీటర్లు ఇటుకి కూడా బండి వేసుకుని వస్తున్నారు. కాఫీ, టీ తాగడానికి, కూరగాయలు తేయడానికి, పాలు తేయడానికి.
అప్పుడన్నా సైకిల్ వాడమని మేము ప్రమోట్ చేస్తున్నాం. 40 ఏళ్ల క్రితం చూసుకుంటే మనం అంతా సైకిళ్ళే కదండి. ఇప్పుడు తగ్గిపోయి ఇప్పుడు ప్రతి దానికి 1 కిలోమీటర్ కూడా బండి తీస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సైకిల్ అన్నీ ఆపేసి బళ్ళతో డ్రైవ్ చేసుకుంటా పొద్దున్నే వాకింగ్ చేస్తా. ఆ వాకింగ్కి వెళ్ళే బదులు సైకిల్ మీద వెళ్ళమంటున్నాం. ఆ. సైకిల్ తీసుకుని వెళ్ళి మీరు ఎక్కడో వాకింగో లేకపోతే కూరగాయలో పాలో ఏదో ఒకటి ఉంటుంది, సైకిల్ మీద తిరిగితే చాలు. చాలు. ఉమ్. అదే మీకు 5-6 కిలోమీటర్లు లేకపోతే 10 కిలోమీటర్లు అవుతుంది. యాక్సిడెంట్లు కూడా తగ్గుతాయి, తగ్గుతాయి, పొల్యూషన్ తగ్గిద్ది, పొల్యూషన్ తగ్గి ట్రాఫిక్ తగ్గిద్ది, డబ్బులు ఆదా అవుతాయి. సైక్లింగ్. దాని మధ్య మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా 1 డే సైకిల్ ప్రమోట్ చేస్తున్నారు. 1 డే ఆఫీస్కి సైకిల్ తెస్తామని. పోయిన Okay. ఎస్పీ గారు సతీష్ కుమార్ గారని చేశారు అట్లా. ఓవరాల్ తిరిగి వచ్చారా? బైక్ ఎక్కరు కానీ కింద సర్వీస్ రోడ్లో అంటే ఎంతసేపు పట్టింది ఇది? అది 9 hours పట్టింది. ఉమ్. ఒక 10 మందిని కలిసి గ్రూప్ రైడ్ లాగా చేసొచ్చాం. సరదాగా వెళ్ళి వచ్చారా? మరుసటి రోజు అక్కడ సన్మాన కార్యక్రమం ఉంటే నాకు దానికోసం వెళ్ళి హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ వాళ్ళు నాకు సన్మానం చేశారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో సైక్లింగ్ బ్యాచెస్ అందరికీ మీ పేరు నోటెడ్. నోటెడ్ అండి. తెలుగు రాష్ట్రాలు కదా, నేషనల్ లెవెల్లో మెట్రో బాలమూడి సుబ్బయ్య గారు అంటే నోటెడ్. నోటెడ్. కలకత్తా వాళ్ళు అయితే నన్ను రమ్మని సన్మానం చేయాలని ఎప్పుడు 3 ఏళ్ల నుంచి. ఇప్పుడు 5 yearsలో తక్కువ తక్కువ టైంలో 5 ఏళ్ళు అంటే చాలా తక్కువ. 1,73,000 కిలోమీటర్లు తిరగడం అనేది గొప్ప విషయం కాదు. విషయం. సెంచరీస్ వచ్చినప్పటికీ 1375 సెంచరీలు, 1375 సెంచరీలు చేశారు. 330 హాఫ్ సెంచరీలు, ఇప్పుడు ఈ 5 ఏళ్లకి చూసుకుంటే 5, 3, 15, 1800, 1800 యాక్టివిటీలు, 1800 రోజుల్లో 1375 సెంచరీలు చేశారు. 1300 సెంచరీలు, హాఫ్ సెంచరీలు ఒక 330. ఈ కలుపుకుంటే దాదాపు 1700. అంటే రోజు ఇక సైక్లింగ్ లేని రోజు అసలు అనేది ఆల్మోస్ట్ అసలు ఉండదు. 90% 90%. లాస్ట్ ఇయర్ అయితే 25 days ఆబ్సెంట్ పడింది. లాస్ట్ 5 days ఆప్షన్. 365 daysలో 324 సెంచరీస్, ఒక 16 హాఫ్ సెంచరీలు, 340 days యాక్టివిటీ. ఒక 25 days కూడా 2 సార్లు తిరుపతి వెళ్ళా, 2 సార్లు పెళ్ళికి హైదరాబాద్ వెళ్ళా. అట్లా ఆ గ్యాప్ తోటి ఆగటం తప్పితే గుంటూరులో ఉన్నామంటే కంపల్సరీ రైడ్. ఒక సంవత్సరంలో 324 సెంచరీస్ కూడా మందే హైయెస్ట్ రికార్డ్. అది ఓకే. 3 yearsలో 1,00,000 కిలోమీటర్లు చేయటం కూడా మంద రికార్డు. 3 yearsలో 1,00,000 కిలోమీటర్. 3 years 1,00,000. 3 yearsలోనే 1,00,000 అయిపోయింది. 1,00,000 కిలోమీటర్లు చేయటం. మళ్ళీ ఇంకో 3 yearsలో 1,00,000 అవుతుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ 75 అయిపోయి కదా, ఒక 25,000 పెడితే నెక్స్ట్ ఇయర్ అయిపోయింది. 2,00,000 అయిపోయింది. 2,00,000 అయినా 4 yearsలో 1000 సెంచరీస్ చేయటం మంద ఎన్ని రికార్డ్సేనండి అన్నీ కూడా. 1000 సెంచరీస్ 4 yearsలో చేయటం కూడా రికార్డే. రికార్డ్. ఒక సంవత్సరంలో 324 అంటే 4-5 ఏళ్ళు పట్టింది మన సైక్లిస్ట్లకి. ఒక 320 సెంచరీలు చేయాలంటే. నేనేంటంటే దాని మీద డెడికేషన్ ఉండాలి, అది చేయాలని దానికి పట్టుదల, బాడీ సహకరించాలి, చాలా ఉంటాయి, కమిట్మెంట్స్ ఉంటాయి చాలా. మనం అంత ఈజీగా చేయలేము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వర్షం అయినా కూడా రెయిన్ కోట్లో చేసేసేవాడిని, రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని. మనకు అలవాటే అన్నీ, వర్షం కానీ, చలి కానీ, ఎండ కానీ. సమ్మర్ వచ్చిందంటే అసలు 7ంటికి మామూలుగా ఉండదు ఎండ. ఓకే సుబ్బయ్య గారు, మొత్తానికి సైక్లింగ్ వల్ల ఇంత బెనిఫిట్ ఉంటుందని మా ప్రేక్షకులు బాగా చెప్పారు, బ్రహ్మాండంగా. మీరు ఇంకా ఇలాంటివి ఇంకా అనేకం రికార్డులు సాధించాలని, రికార్డులు సాధిస్తారని కోరుకుందాం.